శ్రీరామనవమి రోజు ఈ 2 ప్రసాదాలు ఎందుకు చేస్తారో తెలుసా? హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి ప్రత్యేకత, శ్రీరాముడి కథ, అలాగే ఈరోజు చేసే ప్రసాదం మరియు దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. ముందుగా శ్రీరాముని యొక్క కథను తెలుసుకుందాం. పూర్వము అయోధ్య అనే రాజ్యంలో దశరథ మహారాజు పాలించేవారు. ఆయనకు చాలా కాలం సంతానం లేక బాధపడేవారు. ఋషుల సూచనతో పుత్ర కామేష్టి యాగం చేసిన తర్వాత ఆయనకు 4 కుమారులు జన్మించారు. వారిలో పెద్దవాడు శ్రీరాముడు. శ్రీరాముడు చిన్నప్పటి నుంచే ధర్మం, నిజాయితీ పాటించే స్వభావం కలవాడు. తరువాత సీతాదేవి యొక్క మనసుని గెలిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. కానీ పరిస్థితుల వల్ల 14 సంవత్సరాలు అరణ్యంలో జీవించవలసి వచ్చింది. అడవిలో ఉండగా రావణుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరించాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడి సహాయంతో రావణుడిపై యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. రాముడు రావణుడిపై విజయం సాధించిన తర్వాత లంకలో ఉన్న సీతాదేవిని తిరిగి అయోధ్యకు తీసుకువచ్చాడు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. ఆయన జీవితం మనకు నిజాయితీగా, ధైర్యంగా జీవించమని నేర్పిస్తుంది. అందుకే శ్రీరామనవమి రోజున ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఆయనను పూజించి శాంతి, సంతోషం, విజయాలను కోరుకుంటారు. మీలో ఈ శ్రీరాముని కథ ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. మా ఊర్లో అయితే శ్రీరామనవమి రోజును గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఊళ్ళో కోలాటం వేయడం, స్వామిని రథం పైన ఊరేగించడం, సీతారాముల వారికి కళ్యాణం జరిపించడం, భజనలు చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను జరిపిస్తారు. మరి మీ ఊర్లో ఈ శ్రీరామనవమిని ఎలా జరుపుకుంటారో కమెంట్లో తెలియజేయండి. ఈరోజు ముఖ్యంగా 2 ప్రసాదాలను తప్పకుండా చేస్తారు. అదేంటంటే పానకం మరియు వడపప్పు. మరి ఈ ప్రసాదాలను మేము ఎలా చేస్తామో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి పెసరపప్పుని తీసుకోవాలి. ఈ ప్రసాదాలకి కొలతలంటూ ఏమీ ఉండవండి. మీరు ఎంత తినాలనుకుంటారో అంత చేసుకోండి. అలానే మేమైతే ఈ ప్రసాదాలను దేవునికి నివేదించిన తర్వాత ప్రజలందరికీ కూడా పంచి పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. కానీ మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెమే చేసి చూపిస్తున్నాను. ఈ పెసరపప్పును శుభ్రంగా కడిగి మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పును 4 to 5 hours అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది. నేను 5 hours నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ వడపోసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పెసరపప్పులోకి కొంచెం కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే కొంచెం మామిడికాయ ముక్కలు కూడా ఇలా వేసుకోవాలి. ఇది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి బెల్లం కొంచెం వేసుకోవాలి. మీ తీపికి తగినంత వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న బెల్లం ఉండబెల్లం అండి. ఇది ఊరికినే కరిగిపోతుంది కాబట్టి నేను అలా తీసుకున్నాను. మీకు కావాలంటే బెల్లాన్ని నీళ్ళలో నానబెట్టి కరిగించిన తర్వాత వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ మరియు హెల్దీ ప్రసాదం. ఇప్పుడు పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక చెంబులో బెల్లం తీసుకోవాలి. బెల్లం వేశాక దాంట్లోకి తగినంత వరకు వాటర్ పోసుకోవాలి. 4-5 యాలక్కాయలను బాగా దంచి ఈ వాటర్లో వేసేసుకోవాలి. అలానే మిరియాలను కూడా బాగా దంచి ఇలా పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిసేలాగా బెల్లం బాగా కరిగేంత వరకు నీళ్ళని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చల్లగా రుచికరమైన పానకం తయారవుతుంది. ఇప్పుడు ఈ ప్రసాదాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. వడపప్పు ప్రోటీన్ రిచ్ ఆహారం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది మరియు చాలా హెల్దీ. పానకం వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బెల్లం శక్తినిస్తుంది. మిరియాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. మీరు పానకం, వడపప్పు చేస్తారా? కమెంట్లో చెప్పండి. శ్రీరాముడు మనకు ధర్మం, నిజాయితీ, సహనం ఎంత ముఖ్యమో నేర్పిస్తాడు. మన జీవితంలో కూడా ఆయన లాంటి మంచితనం పాటించాలని ఈరోజు మనం సంకల్పం చేద్దాం. అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.